ఎస్ మనోజ్, దీంట్లో కొంత తెలంగాణకు చెందిన వారు ఒకరిద్దరు ఉండొచ్చు అనే కొంత ప్రచారం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోయిస్టుల అలజడి వరుసగా కొనసాగుతుంది. గతంలో అసలు తెలంగాణ రాష్ట్రంలోనే మావోయిస్టులు లేరు అనే చెప్పిన డీజీపీ ఎదుటనే పదుల సంఖ్యలో సరెండర్లు కొనసాగుతున్నాయి. జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు భాషలో చెప్పాలంటే ప్రజా జీవితంలోకి వస్తున్నారు. ఎందుకు ఏంటి అనే కోణంలో కొంత ఒక చర్చ అయితే తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ సేఫ్ కాదని చాలా క్లియర్గా తెలిసిన తర్వాతనే ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కి రావడంతో ఆంధ్రప్రదేశ్లో నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చి మరి వస్తున్నారనే ఒక ప్రచారం కొనసాగుతుంది. దీంతో పాటు అంటే కొంత గతంలో కూడా ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్పిన విధంగా మావోయిస్టు పార్టీ అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదో పనిపై ఆ పని చూసుకొని పని చేసుకుంటున్నారు, అడవిలో ఎవరు లేరు అనే ప్రచారం కూడా గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మనం చెప్పుకోవచ్చా, లేదంటే ఇతరత్ర వేరే కారణాలు ఉంటాయా ఏందనే కోణంలో మనం కొంత చెప్పలేం. కానీ చాలా క్లియర్గా నిన్న సిఎల్సి రాష్ట్ర కార్యదర్శి చెప్పిన విధంగా, లక్ష్మణ్ చెప్పిన విధంగా పోలీసుల అదుపులో క్లియర్గా బల్సి దేవతో పాటు 19 మంది ఉన్నారు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి, లేదంటే మీడియా ముందు హాజరుపరచాలని క్లియర్గా చెప్పిన పరిస్థితి. వెంటనే హాజరుపరచకుంటే ఒక రకంగా ఆందోళనకర పరిస్థితి ఉంటుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన వారు అవుతారని చెప్పిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు ఆర్టీవీ కూడా గతం నుంచి చాలా క్లియర్గా చెబుతూనే ఉన్నాం. అంటే ఆపరేషన్ కగార్ అంశం స్పీడప్ అయింది. ఆపరేషన్ కగార్ 2026 లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. 2 నెలలే సమయం ఉంది కాబట్టి ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా చాలా సీరియస్గా పావులు కలుపుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అంటే 2 కిలోమీటర్లకు ఒక మిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేశారు. అంటే క్యాంప్ ఏర్పాటు చేశారంటే భద్రతా బలగాల క్యాంప్ ఏర్పాటు జరిగాయి. ఏ చిన్న సమాచారం వచ్చినా అంటే ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, లేదంటే సాంకేతిక పరిజ్ఞానం ఇతరత్ర పరిజ్ఞానాల ద్వారా వచ్చిన ఏ సమాచారం వచ్చినా నేరుగా బండ్లపై ఫోర్స్ వెళ్తుంది. ఫోర్స్ వెళ్ళి హిట్టింగ్ చేసే ప్రయత్నం జరుగుతుందని అక్కడ ప్రచారం ఉంది. కాబట్టి చాలా సీరియస్గా ఇటు కొంత పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. నేరుగా ప్రజా జీవితం అంటే జనజీవన స్రవంతిలో కలవడమే తప్ప వేరే సోర్స్ లేదు అని కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలోనే తెలంగాణలో మరో హిడ్మాగా చెప్పుకునే బల్సిదేవ నేరుగా పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రేపు లేదా ఎల్లుండి డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా క్లియర్గా డీజీపీ శివధర్ రెడ్డి ఒకే ఒక విషయం చెప్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ప్రజా జీవితంలోకి రండి, ప్రజల సమక్షంలో పనిచేయండి, ఉద్యమాలు చేసుకోవచ్చు, భారత రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, తెలంగాణ పోలీసు ఎవరిని ఇబ్బంది పెట్టరు, మా ఉద్దేశం ఎన్కౌంటర్లు కాదు, మా ఉద్దేశం మార్పు అనేది చెబుతున్నట్టు తెలిసింది. దీంతో పాటు ప్రధానంగా గతంలో ఎవరైతే లొంగిపోయిన వారు ఉన్నారో వారితో కూడా ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాసెస్ వారితో మాట్లాడడం కావచ్చు, మాట్లాడి ఇప్పుడున్న అంశాల్లో అంటే గతంలో ఉన్న సిద్ధాంతాలకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి వెంటనే జనజీవన స్రవంతిలో రావాలి, ప్రజల్లో ఉండి ఉద్యమాలు చేయాలని చేయడానికి మేము ఎక్కడ నిరాకరించాం. ఉద్యమాలు శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని డీజీపీ చెబుతున్నట్టు మనకు తెలిసింది. పక్కాగా మనకున్న సమాచారం మేరకు నిన్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా దీని తర్వాత ఆల్టర్నేట్ గా మావోయిస్ట్ పార్టీలో ఎవరి పేరు వినిపిస్తున్నారు అంటే మావోయిస్ట్ పార్టీ ఈ దెబ్బతో కంప్లీట్ జీరో ఇక అయిపోయింది అనుకోవాలా? మార్చ్ 2026 అనేటువంటి లక్ష్యాన్ని జనవరిలోనే అచీవ్ చేస్తుంది అనుకోవాలా కేంద్ర ప్రభుత్వం? లేదు ఇంకా ఆప్షన్ ఉందా? బర్సిదేవ తర్వాత పార్టీని లీడ్ చేయడానికి, పార్టీని కాపాడుకోవడానికి ఎవరైనా కీలక నేతలు కనబడుతున్నారా? ఎస్ మనోజ్, అంటే ఒక రకంగా మావోయిస్టు పార్టీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక లెక్కల ప్రకారం దగ్గర పడ్డదనే చెప్పుకోవచ్చు. జనవరిలో బల్సిదేవతో పాటు నెంబర్ 1 బెటాలియన్లో కొంతమంది సరెండర్ అవుతున్నారంటే ఒక రకంగా క్లోజ్ అవుతుంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీంతో పాటు టాప్ క్యాడర్ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అది దేవ ఎవరైతే టాప్ క్యాడర్కి సంబంధించి ప్రస్తుత సెక్రటరీగా చెప్పుకునే ఎవరైతే ఉన్నాడో ఆ సెక్రటరీ మాత్రమే ఉన్నాడు. ఆ సెక్రటరీ తప్ప ఎవరు లేరు. అది తెలంగాణ సెక్రటరీ
తెలంగాణ పార్టీ సెక్రటరీ తప్ప మరొకరు లేరు. ఒక 2-3 ఆధ్వర్యంలోనే పార్టీ ఆ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడింది. మరి దేవ్జీ మాత్రమే ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నాడని గతంలో సరెండర్ అయిన వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న వ్యక్తులు దేవ్జీని ఎన్నుకున్నారు, దేవ్జీనే పార్టీ సెక్రటరీ, పార్టీ నడిపించేది దేవ్జీని అనే ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి తన తప్ప ప్రస్తుతానికి ఎవరు లేరని చెబుతున్న పరిస్థితి. తనతో పాటు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కూడా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కూడా తన తెలంగాణకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితి. ఇదంతా ప్రభుత్వ లెక్కల ప్రకారం కొనసాగుతుంది. దీని అంశంలో కొంత 2026 జనవరి 21తో కొంత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక క్లారిటీ అంశంలో 21 తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 21 తర్వాత అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ మావోయిజం కనబడకుండా గతంలో 127 జిల్లాల్లో ఉన్న మావోయిజం ఆ తర్వాత 52 జిల్లాలకు పరిమితమైంది, ఆ తర్వాత 22 జిల్లాలకు పరిమితమైంది, 27 జిల్లాలకు పరిమితమైందని చెప్పుకునే అంశం ఇప్పుడు 6 జిల్లాల్లో మాత్రమే మావోయిజం కనబడుతుంది. రెడ్ కారిడార్ నడ్డి విడిచేశాం అని చెబుతున్న పరిస్థితిలో ఇప్పుడు పశుపతి నుంచి అటు పశుపతి టు శ్రీకాకుళం వరకు కొనసాగిన రెడ్ కారిడార్ అంశం ఏదైతుందో ఆ అంశం ఏం జరిగింది అనే కోణంలో ఇంకా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి చెబితే తప్ప వాస్తవం తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక రకంగా దేవ అరెస్టు సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ కూడా కొంత తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఇటు దేవతో పాటు కొంతమంది తెలంగాణ డీజీపీ కంట్రోల్లో విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఎస్ఐబితో పాటు మరికొన్ని కీలక సంస్థలు విచారిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవ అరెస్టు సంచలనంగా మారింది అన్నది. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా బర్సీ దేవ మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు, ప్రస్తుతానికి హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీని కాపాడగలిగేటువంటి ఒక వ్యక్తిగా బర్సీదేవ పేరు వినిపించింది. కానీ బర్సీదేవ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు లొంగిపోవడం జరిగింది. సో రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీంతో మావోయిస్టు పార్టీ పూర్తిగా జీరోకి వచ్చేసింది. ఇక మావోయిస్టు పార్టీని మార్చి 31, 2026 కల్లా లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అనుకున్న సమయానికంటే కొంత ముందుగానే పూర్తయినట్టు కనబడుతోంది. సో బర్సీదేవతో పాటుగా మరికొంతమంది కీలక నేతలు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలువురు కీలక నేతలు కూడా రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో నిరాయుధంగా లొంగిపోతారా, ఆయుధాలతో పాటు వస్తారా, రేపు వచ్చిన తర్వాత డెఫినెట్గా లొంగిపెట్టినటువంటి మావోయిస్టులని తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో మీడియాతో కూడా మాట్లాడిస్తున్నారు. కాబట్టి రేపు దేవా ఏం మాట్లాడతారో చూడాలి.